ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేయర్ ఆఫ్ ఫైర్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులకు ప్రాముఖ్యంగా దైవ సేవకులకి అమ్మగారికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి ఈ దినం నా సజీవులుగా దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు మనకందరికి అవకాశం దయచేశాడు. మనం గమనిస్తే ఈ వారం సమయంలో, ఈ దినం సమయంలో, ఈ గడియల్లో ఎంతో మంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడైతే మనకు మరి యొక్క పరిశుద్ధ దినాన్ని చూడగల భాగ్యము, తన పరిశుద్ధ ఆలయంలో వసించగల భాగ్యము, తన పరిశుద్ధ సన్నిధిని అనుభవించగల భాగ్యము దేవుడు మనకు దయచేశాడు. కనుక దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతి చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క మహా సంకల్పమే ఉన్నది. మొదటగా నన్ను నేను పరిచయం చేసుకుంటా. నేనెవరో తెలియదు మీకు, మీరెవరో నాకు తెలియదు. ఏం జరిగిందంటే, సంవత్సర కాలంగా నేను ఇక్కడ అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండెకు సంబంధించిన విభాగంలో పనిచేస్తున్నాను, ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడికి రావడానికి ముందే నేను సిఎస్ఐలో దేవుని సేవ చేస్తూ ఉద్యోగం చేసే ఆ యొక్క పిలుపు నాకున్నది. నా యొక్క దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, నన్ను వివిధ ప్రాంతాలకు పంపిస్తాడు దేవుడు. వివిధ చర్చిలకు, వివిధ ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యము ప్రకటించి అక్కడ సంఘాన్ని బలపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోవడం నా యొక్క పని. ఒక సిఎస్ఐకి మాత్రమే కాదు, దేవుని యొక్క సార్వత్రిక సంఘం ఎక్కడ ఆరాధింపబడుతుందో లేదా ఎక్కడైతే ఆరాధిస్తున్నారో అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ప్రాముఖ్యంగా నేను వెళ్ళే చర్చిలలో మనుషులు ఉన్నారు. అంటే ఖాళీ చర్చిలు, మైక్ ద్వారానే దేవుని వాక్యం వినే గ్రామాలు ఎన్నో ఉన్నాయి మా యొక్క ప్రాంతంలో. అయితే అక్కడికి వెళ్ళాలంటే కొంతమంది సేవకులకు ఏమనిపిస్తుంది, వెళ్ళినా ప్రయోజనం లేదు, ఎందుకు వెళ్ళాలి, వెళ్ళినా ఎవరు ఉండరు కదా అనే మనసుతో కొంతమంది ఉంటారు. అయితే నా పిలుపు ఏంటంటే, ప్రతి దేవుని ఆలయంలో ప్రతి ఆదివారం పరిశుద్ధ దినమున దేవుని వాక్యం వినిపించబడాలి. అది మనుషులు వినని, రాకపోని, రాని, ఏదేమైనా కానీ దేవుని యొక్క వాక్యము తన పరిశుద్ధాలయంలో వినిపించబడాలి. ఒక్కరైనా వింటారు ఖచ్చితంగా. హల్లెలూయా. అది వాక్యము మైక్ ద్వారా కావచ్చు, మన స్వరం ద్వారా కావచ్చు, లేదా అటు దారిలో వెళుతూ కావచ్చు, ఒక్క మాట విన్నా ఆ యొక్క చిన్న విత్తనము మహావృక్షం అవుతుందని నా యొక్క నమ్మకం. కాబట్టి ఈ దినమున దేవుడు నన్ను ఏర్పరచుకొని ఈ స్థలంలోకి రప్పించాడు. ఈ స్థలం రావడానికి కూడా దేవుని మహాసంకల్పం ఎలా ఉందంటే, ఒక 4 రోజుల క్రితము నా మీద కోతులు బాగా అటాక్ చేసి కరిచాయి. గాయాలు ఉన్నాయి వెనక వైపు అంతా. అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ కోసము మొన్న 4 రోజుల క్రితం వచ్చాను. అది వేరే రూట్ నుంచి వచ్చాను. ఈ దినమున ఈ రూట్ నుంచి వెళ్ళాను అన్నట్టు. గవర్నమెంట్ మా హాస్పిటల్ ఎక్కువైపోయి కదా, వెళ్తున్నప్పుడు ఆ యొక్క బోర్డు చూసా, ప్రేయర్ ఆఫ్ ఫైర్ మినిస్ట్రీస్ అని. ఎందుకో వెళ్ళి వచ్చాక మనసు ఇటు లాగుతుంది. నార్మల్గా అయితే నేను సెయింట్ ఆండ్రూస్ చర్చ్కి వెళ్తాను, అక్కడ వర్షిప్లో ఉండి దేవుని ఆరాధించి వస్తాను. ఈ దినమున ఎందుకో ఈ ఆలయంలో దేవుని ఆరాధించాలని ఆశతో వచ్చా. ఇది మనం అనుకుంటాం దేవుని యొక్క ఆలోచన, అది మన ఆలోచన ఎంత మాత్రము కాదు. కాబట్టి ఏదేమైనా దేవుని సంఘముగా దేవుని ఆరాధించడానికి ఇక్కడ ఉన్న మన ముగ్గురం కానీ, నలుగురం కానీ, ఒక్కరం కానీ దేవుని ఆలయంలో వసించగల భాగ్యము, అదృష్టము మనకున్నది కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. నేనేమనుకుంటా అంటే, దేవుని ఆలయంలో ఖాళీ స్థలము ఖాళీగా లేదు. మనుషులు లేకపోయినా, వచ్చి వెళ్ళేవారు లేకపోయినా దేవుని దూతలతో నింపబడుతుంది ఆలయము. దేవుని దూతలతో ఈ ఖాళీ స్థలం ఉంది కనుక ఆ దూతలతో స్తుతించగల భాగ్యము, ఆ దూతలతో దేవుని ఆరాధించగల భాగ్యము, ఆ దూతలతో దేవుని యొక్క వాక్యాన్ని వినగల భాగ్యము దేవుడు ఈరోజు మనకు దయచేశాడు కనుక దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించవలసిన ఉన్నాం.
మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా రాయబడింది ఏంటంటే, దేవుని యందు భయము భక్తి గల వారు ఏ విధంగా ఆశీర్వదింపబడతారు, ఉండవలసిన లక్షణాలు ఏంటివి, దేవుని భయములో భక్తిలో ఉన్న వారు ఏ విధంగా దేవుని కోసం పనిచేస్తారు, దేవునితో ఉంటారు, దేవునికై ఆలోచిస్తారో అక్కడ రాయబడి ఉంది. మనం గమనిస్తే 22వ కీర్తనలో వచనం చదువుకుందాం. 23వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారారా ఆయనను స్తుతించుడి. చాలా మాట అక్కడ భయభక్తులు అనే పదము రాయబడి ఉంది. ఇది బైబిల్ గ్రంథంలో భయభక్తులు అనే పదాలు జంట పదాలు అంటారు. ఎందుకంటే ఈ రెండు పదాలు ఎక్కువగా కలిసే ఉంటవి చాలా ప్రాంతాల్లో. ముఖ్యంగా కీర్తన భాగంలో మనం చూస్తే భయభక్తులు కలవారు ఇలాగ ఆశీర్వదింపబడదురు, భయభక్తులు కలవారు తాము దేవుని కోసం ఆలోచిస్తారు. ఈ విధంగా భయభక్తులు అనే పదాలు అవి రెండు జంట పదాలని మాట్లాడతారు. దేవుని యందు భయము ఉన్న వారికి దేవుని యందు భక్తి ఉంటుందని సెలవిస్తుంది. ఎవరికైతే దేవుని భక్తి ఉంటుందో దాంతో పాటు దేవుని భయం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కానీ ప్రపంచంలో ఉన్న మనుషులైతే సుమారు 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 196 దేశాలు ఉన్నవి. భారతదేశంలో కూడా అత్యంత జనాభా సాంద్రత కలిగిన విస్తరణ కలిగిన దేశం మన భారతదేశం. కానీ దేవుని భయము లేకుండా వేరే భయాలతో ప్రపంచం నిండి ఉంది. కొంతమందికి ఆహారం లేని భయం, కొంతమందికి జీవితాన్ని నడిపించలేని భయం, కొంతమందికి ఉద్యోగాన్ని చేయలేని భయం, రకరకాల భయాలతో ప్రపంచమంతా భయం గుప్పిట్లో ఉన్నది. ఏ భయం అంటే వారికి ఏదో ఒక రోజున ప్రమాదం వస్తుంది, ఏదో నష్టపోతాము, కష్టపడతాము అనే భయంలో బ్రతుకుతున్నది ప్రజలు. ప్రపంచంలో ప్రతి వారికి భయం ఉంది. కానీ దేవుడు చెప్తున్న భయం ఏంటంటే, నా యందు భయము కలిగి ఉండాలి, నా యందు భక్తి కలిగి ఉండాలి. భయభక్తులు గల వారు నిశ్చయముగా ఆశీర్వదింపబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ప్రతిదీ మనకు అనుకూలంగా చేయగల సమర్థుడు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మధ్యలో మనిషి యొక్క ఆలోచన విధానాన్ని పరీక్షించారు. అంటే మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, ఎటువంటి ఆలోచన కలిగి ఉంటాడని మనిషిని ఆలోచిస్తే సుమారు 100 రకాల భయాలు మనిషిలో చూశారట. ఏమా 100 రకాల భయాలు. ఆ 100 రకాల భయాలు చిన్న చిన్న వాటిని పక్కన పెడితే ప్రాముఖ్యంగా 3 భయాలను బయటికి తీశారు. ఆ 3 రకాల భయాలు ఏంటంటే, భయాన్ని ఇంగ్లీష్లో లేదా మెడికల్ టర్మ్స్లో ఏమంటారంటే ఫోబియా అంటారు. భయమును మెడికల్ టర్మ్స్లో ఫోబియా అంటారు, ఇంగ్లీష్లో ఫియర్ అంటారు. అయితే ఈ 3 రకాల భయాలు ఏంటంటే, మొదటిది ఫోబోఫోబియా, రెండవది థనటోఫోబియా, మూడవది థియోఫోబియా. ఈ 3 రకాల పదాలు మనకు కొత్తగా అనిపించవచ్చు, కానీ వాటిని తెలుగులో చెప్పగలిగితే మొదటి భయము రకమైన భయం ఏంటంటే ఫోబోఫోబియా, అంటే భయపడడం కూడా ఒక భయమే. ఇలాంటి మనుషులు ఎవరెవరు అంటే, చీకటిని చూస్తే భయం, చిన్న బొద్దింకను చూస్తే భయం, నీటిని చూస్తే భయం, రకరకాల చిన్న చిన్న వాటికి కూడా భయపడే మనుషులు ఉన్నారు. వారిలో ఉన్న భయం ఏంటంటే భయపడడం కూడా ఒక భయం. రెండవ రకమైన భయము థనటోఫోబియా, అంటే మరణం అంటే భయం. ఇది ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజలకు ఉండే భయమే. లేదు అని చెప్పడానికి లేదు, కానీ అది రాదు అని చెప్పడానికి కూడా లేదు. ఎటువంటి భేదం లేదు, ప్రతి వారికి మరణం ఉంది. ఆ భయము ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజలు నిత్యము భయపడుతూనే ఉంటారు. ప్రాణాపాయం వస్తుందని భయపడుతుంటారు, ఇబ్బందికర పరిస్థితులతో భయపడుతుంటారు, తన కుటుంబం ఏ విధంగా పోషింపబడుతుందో భయపడుతుంటారు. ఈ విధంగా మరణం అంటే భయము వారికి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మొదటి భయం ఏమో భయపడ్డం కూడా భయమే, రెండవ భయం ఏంటిది మరణం అంటే భయము, మూడవ భయము
థియోఫోబియా. థియో అంటే దేవుడు, భయము, దేవుని భయము ఉన్నవారు ఉన్నారట. ఎంతమంది ప్రపంచంలో దేవుని భయంతో బ్రతుకుతున్నారు? ఈ 3 భయాల్లో, ఈ 100 రకాల భయాల్లో 3 భయాలు మనము ప్రాముఖ్యంగా అనుకుంటే ఏది అతి ప్రాముఖ్యమైనదంటే దేవుని యందు భయము. దేవుని యందు భయం కలవారు నిశ్చయముగా ఆశీర్వదింపబడతారు. దేవుని యొక్క భక్తులు ఎవరైతే బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డారో వారు భయమును, భక్తిని కనపరిచారు. వారి కష్టకాలంలో కూడా దేవుని స్తుతించారు, నష్టపోయినా కూడా దేవుని స్తుతించారు, సుఖంలో దేవుని స్తుతించారు, పూర్తిగా సంపూర్ణంగా కోల్పోయినా కూడా దేవుని స్తుతించారు. చివరికి సంపూర్ణంగా ఆశీర్వదింపబడ్డారు. దేవుని కుడి పార్శ్వన కూర్చోడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యం నేర్పుతున్న నీతి ఏంటంటే దేవుని భయాన్ని, భక్తిని మనము నేర్చుకోగలగాలి. నేను పనిచేస్తున్న హాస్పిటల్లో కనుక సిస్టర్ క్రిటికల్ కేసులు వస్తూ ఉంటాయి. మధ్యరాత్రి 11 గంటలకు, 12 గంటలకు, 1ంటికి, 2 గంటలకు కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎప్పుడు వస్తాయి తెలుసా? శనివారం రాత్రి వస్తాయి. శోధన ఎలా ఉంటుందంటే 3-4 గంటల దాకా కేసు చేసి, ఆపరేషన్లు చేసి మరలా నిద్రపోయి చర్చికి రావాలంటే రాబోద్దా సిస్టర్? 4 గంటల దాకా నిలబడి మేము ఆపరేషన్ చేస్తాం. గుండెకి స్టంట్లు, యాంజియోగ్రఫీ అవన్నీ చేస్తాం. నిద్ర సరిపోదు. క్రితం రాత్రి నుంచి, అంటే శనివారం రాత్రి 11:30 నుంచి ఆదివారము 3:30-4 గంటల దాకా ఆపరేషన్లు చేసి ఇక రెస్ట్ తీసుకోవాలంటుంది, కానీ చర్చికి వచ్చే ఆ యొక్క స్థితి ఉండదు. కానీ వెళ్ళలేదనుకో, వచ్చే వారం కాలంలో నేను బ్రతికుంటానో లేదో నాకు తెలియదు. మరలా దేవుని సన్నిధికి వెళ్ళగలిగిన స్థితి ఉంటుందో లేదో నాకు తెలియదు, మనకు తెలియదు. ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఇబ్బందికర పరిస్థితి వచ్చినా, లేదా మనకు అస్వస్థ అనారోగ్యత వచ్చినా కూడా, నీరసంగా ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలి? మనము దేవుని మందిరంలో వసించగలగాలి, పరిశుద్ధ దేవుని సన్నిధిలో. ఇప్పుడు మనం గమనిస్తే ఎంతో మంది ఉన్నారు ఈ బస్తీలో, ఈ ఊర్లో. కానీ దేవుడు మన్నే ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే నీవు, నేను దేవుని భయాన్ని, భక్తిని నేర్చుకున్న వారం కనుక. కాబట్టి నా ఎడల దేవుని సంకల్పము చిన్న సంకల్పం కాదు, మహాసంకల్పం అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నిత్యము దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. కష్టకాలంలో దేవుని ఆరాధిస్తారు ఎవరైనా. కానీ మంచిగా ఉన్నప్పుడు కూడా, సుఖంగా ఉన్నప్పుడు కూడా, సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవునికి స్తుతిని చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రోజు మనం బ్రతికున్నామంటే ఆయన మహాకృప అని మనం గమనించుకోవాలి. నేను ఎంతోమంది కేసులు చూస్తాను. దేవుని నమ్ముకున్న బిడ్డలు వచ్చి బెడ్పై పడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఆయన చర్చికి వెళ్తాడా? ప్రతి ఆదివారం వెళ్ళడు. కుటుంబ ప్రార్థన చేసుకుంటాడా? చేసుకోడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాడా? చదవడు. కనీసం మోస్తాడా? మోయడు. చిన్నప్పుడు మా యొక్క నాన్నమ్మ గారు, మా నాన్నగారు చెప్పేవారు, బైబిల్ గ్రంథాన్ని నువ్వు మోస్తే నిన్ను బైబిల్ మోస్తుంది. చిన్నప్పుడు నాకు అర్థం కాలేదు, బైబిల్ ఎలా మోస్తుంది, దానికి ఏమైనా చేతులు ఉన్నాయా? ఆ టైంలో అర్థం కాలేదు. కానీ బైబిల్లో దాగి ఉన్న దేవుడు కొనుక నిద్రపోక ఏం చేస్తాడంటే తన దూతలను మనకు కాపుదలగా ఉంచి తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు, నీ పాదములకు రాయి తగలకుండా అని ఆయన వాగ్దానం చేశాడు. మనము దేవుని గ్రంథాన్ని మోస్తే దీనిలో దాగి ఉన్న దేవుడు మన ఏం చేస్తాడు? మోస్తాడు ముదిమి వరకు. ఇది నేను నమ్ముతున్నాను. ఇది మనందరం నమ్మాలి. ఆయన చర్చికి వెళ్ళడు, దేవుని వాక్యాన్ని చదవడు, దేవుని వాక్యాన్ని తీసుకుపోడు, దేవునికి సంబంధించిన ఏ కార్యక్రమంలో పాల్గొనడు. కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చి బెడ్పై పడుకొని అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్పా, నేను కూడా దేవుని సేవకునే, పని చేస్తాను, అలాగే ఉద్యోగం చేస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను. కానీ ఒక్క మాట జ్ఞాపకం చేసుకో బ్రదర్, మంచిగా ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉండి, కష్టం వచ్చినప్పుడు, నష్టపోయినప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తే ఎప్పుడో దేవునికి నీకు మధ్య సంబంధం తెగిపోయింది. ఇప్పుడు నువ్వు బంధాన్ని దేవునితో పెట్టుకోవాలంటే కుదరదు. దేవునితో బంధాన్ని నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలంటే ఎప్పుడూ కలిగి ఉండాలి.
ఎప్పటికీ దేవునితో బంధం కలిగి ఉంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నష్టంలో కూడా దేవుని స్తుతిస్తాం, సుఖం వచ్చినా దేవునిలో ఆనందిస్తాం, ఏదేమైనా నీ యొక్క చిత్తమని బ్రతుకుతాం. 74వ కీర్తన 25వ వచనంలో రాయబడింది. మనందరికీ దేవుడు మనకు ధైర్యాన్ని నింపే మాట. భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? 74వ కీర్తన అమ్మా 25 అమ్మా సారీ 73వ కీర్తన అమ్మా 73వ కీర్తన కదా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? అవునమ్మా. నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అక్కడ రాయబడిన మాట, నిజమైన దేవుని భక్తుడు, దేవుని యొక్క బిడ్డ చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలుగా పూజించబడ్డవారు మనుషులు ఉన్నారు, ఎవరు లేరు ఆకాశంలో. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఆకాశమందు సింహాసనం వేయబడింది. ఆకాశమందు సింహాసనం వేయబడిన ఆ యొక్క సింహాసనంపై సింహాసనాసనుడైన దేవుడు ఉన్నాడు. తన పాదములు భూమిపై నిలిపాడు. ఇది ఆయన పాదపీఠము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్న డబ్బు అవసరం లేదు, ప్రఖ్యాత అవసరం లేదు, నాకు ఇబ్బందికర పరిస్థితులు ఏది అవసరం లేదు, సమృద్ధి అవసరం లేదు, కానీ నీవు నాకున్న ఉన్న ధైర్యం చాలు, దానితో బ్రతికేస్తాయా నువ్వు ఇచ్చిన ఆయుష్కాలాన్ని అని భక్తుడు చెప్పాడు. ఈ దినమున ఆ మాట చెప్పగలిగిన భాగ్యము, ఆ మాటను స్థిరపరచుకున్న భాగ్యము నీకు నాకు దేవుడిచ్చాడు. దేనికోసం ఆరాటపడుతున్నాం? ఈ దినమున వ్యాపారం చాలా జరుగుతుంది కదా సిస్టర్. షాపులు కానీ, సంత కానీ, రకరకాల వ్యాపారాలు ఆదివారం రోజు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే దేవునికి దూరం చేయాలనే ఆలోచన సాతానుది. అపవాది ఆలోచన ఏంటంటే దేవుని ఆలయానికి వారిని దూరం చేయాలి. ఈరోజు చేస్తే ఎక్స్ట్రా కూడా అమౌంట్ ఇస్తారు, ఓటీ అంటారు మా దగ్గర అయితే. సోమవారం శనివారం దాకా చేస్తే మామూలుగానే జీతం ఉంటుంది, కానీ ఆదివారం చేస్తే ఎక్స్ట్రా ఇస్తారు. అంటే వారికి ఇవ్వవలసిన దానికి ఇంక ఎక్స్ట్రా ఇస్తారు. దానికి ఏం చేస్తారు? దేవుని ఆలయాన్ని మర్చిపోయి దేవుని నమ్ముకున్న బిడ్డలు దానికోసం ప్రాప్లాడతారు. కూలికి కూడా ఈరోజు కూలి ఇస్తారు, ఆదివారం రోజున ఎవరు రారు, వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. అంటే దేనికోసం మనం ఆరాటపడుతున్నాం? దేవుడైతే దేవుని కోసం ఎక్కడ ఉంది ఆరాటం? మనం ఆరాటపడుతున్నాం, కానీ ఎవరైతే దేవుని ఆలయంలో లేరో వారు ఆరాటం పడట్లేదు. కనుకనే దేవుని ఆలయానికి పరిగెత్తుకుంటారు. దేవుని ఆలయానికి వచ్చిన వారు దేవుడు ఆశీర్వదింపవాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. వారు కష్టంలో ఉన్నా, నష్టపోయినా, వ్యాధిలో ఉన్నా ఆ మరణశయ నుంచి లేపగల సమర్థుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం. ఇచ్చిన ఆరోగ్యము దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చే బలం ద్వారా దేవుని స్తుతించాలి. కానీ ఈ పరిశుద్ధ దినాన్ని వ్యాపారానికో, కూలికో, రకరకాల షాపులకు పరిగెత్తే వారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే ఈ దినమై నీ ప్రాణాన్ని తీసేసుకుంటే ఎక్కడికి పోతుంది నీ వ్యాపారం, ఎక్కడికి పోతుంది నీ కూలి? ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు, సరైన విధంగా మన యొక్క అవయవాలను అమర్చింది దేవుడు. ఏ లోపము లేదు మన యొక్క దేహంలో. ఈ దేహంతో దేవుని మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు ఫెనీ క్రాస్బీ అనే మహిళ. చిన్నతనంలోనే తను 6 నెలల సమయంలోనే చిన్న పాపగా ఉన్నప్పుడే తన కంటి చూపు పోయింది. కొంత ఫీవర్ వచ్చి, జ్వరం వచ్చి తన కంటి చూపు పోతే చిన్నప్పటి నుంచే 6 నెలల ప్రాయం నుంచే యవనస్తురాలుగా గుడ్డిగా పెరిగింది. అంటే ప్రపంచంలో ఉన్నది ఏదీ తనకు తెలియదు, ప్రకృతి ఎలా ఉంటుందో తెలియదు, మనుషులు ఎలా ఉంటారో తెలియదు, తనకు ఏమి తెలియదు. కానీ ఆ అంధకార బ్రతుకులోనే, ఆ అంధకార జీవితంలోనే తను యవనస్తురాలుగా మారిన తర్వాత తను బ్రెయిల్ స్క్రిప్ట్ నేర్చుకుంది. అంటే గుడ్డి వారికి సంబంధించిన భాష నేర్చుకుంది. ఈ యొక్క వేలి యొక్క ఫింగర్ టిప్ ద్వారా తడుముతూ చదువుకునే భాష అది. అది నేర్చుకొని తన కుటుంబం గురించి రాయలేదు, తన పేరు రాసుకోలేదు, తను ఏదో చదివినా అని గొప్ప చెప్పుకోలేదు, కానీ యేసుక్రీస్తుని గురించిన పాటలు రాసింది. ఒక గుడ్డి అందురాలు, ఏమి కనిపించదు, అంధకారంలో బ్రతికిన ఆమె, ఎన్నో అవమానం పొందిన ఆమె యవనస్తురాలుగా మారింది. ఆ యొక్క భాష నేర్చుకుంది, గుడ్డి వారికి సంబంధించిన భాష నేర్చుకొని దేవుని యొక్క
పేరు పైన పాటలు రాసింది. ఎన్ని పాటలు రాసి ఉంటుంది సార్ మీ యొక్క ఆలోచన ప్రకారం? ఒక గుడ్డి మహిళ, చిన్నప్పటి నుంచి ఏమి చూడలేదు, పాట రాయడమే గ్రేట్. ఎన్ని పాటలు రాసి ఉంటుంది? 8,000 పాటలు రాసింది. దేవునికి స్తోత్రం. 8,000 పాటలు రాసి ప్రపంచానికి సవాల్ ఉంది, చెప్తుంది, నాకు కళ్ళు లేకపోవచ్చు కానీ నా మనోనేత్రంతో నన్ను సృజించిన దేవుని చూస్తున్నాని 8,000 కంటే పైగా పాటలు రాసి నేటికి అఫ్ కోర్స్ షీ ఇస్ బ్లైండ్ ఉమెన్ బట్ షీ కెన్ సీ గాడ్ అనే ఒక బుక్ రాసింది. ఇప్పటికి కూడా ఆమె సాక్ష్యము ప్రపంచంలో నిలిచి ఉంది. ఆమెకున్నది భయము, భక్తి. కళ్ళు లేవు, చూడ్డానికి తన యొక్క తల్లిదండ్రులు చూడడానికి చూపు లేదు, ప్రపంచంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ తన మనోనేత్రముతో తన హృదయంతో దేవుని చూసింది, చూసి పాటలు రాసింది. నేటికి ఆ పాటలు ప్రజలు పాడుతున్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 99వ పాట ఆమె రాసింది. మా చర్చిలో పాడతాం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం పాట. 99వ పాట ఫెనీ క్రాస్బీ అనే మహిళ రాసింది. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి ప్రపంచంలో మనకంటే? ఒక్కటే, ఆకాశం ముందు ఆయన ఉన్నాడు కనుక ఆయన కోసం ఈ లోకంలో బ్రతకాలి. ఆయన సమాజాన్ని, ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి. ఆయన నీతిని వెతకాలి, మనల్ని బ్రతికిస్తాడు. ఆయన కోసము బ్రతికిస్తాడు, తన ప్రణాళిక చొప్పున నడిపిస్తాడు. ఎంతోమంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అంటే వారి ఏడల ప్రణాళిక దేవునికి అక్కడి వరకే ఉంది. కానీ నీకు, నాకు, మనకు ఈ దినం వరకు, ఈ క్షణం వరకు లేచి ఉన్నాము, బ్రతుకున్నాము, సజీవులుగా చూస్తున్నామంటే నీ నా ఏడల మరి యొక్క సంకల్పం ఉంది. దేవుడు మనతో చేపించాల్సిన పని ఉంది కనుక మనం బ్రతుకున్నాం. కాబట్టి ఈ కష్టం వచ్చినా, బాధ వచ్చినా నేను ఎందుకు బ్రతుకుండాలి? నాకేనా అన్ని కష్టాలు, నాకేనా అన్ని బాధలు అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ బాధలు, ఈ కష్టాలే ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు నీ ఎడల పెట్టిన మహాసంకల్పం ఏంటో, నీ గురించి దేవుడు ఆలోచిస్తున్న విధానం ఏంటో ఒక్కసారి మనం అందరం ఆలోచించగలిగితే గొప్ప మహాసంకల్పము, ప్రణాళిక నీ నా ఎడల దేవుడు ఉంచాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ క్షణం వరకు నేను బ్రతుకున్నా దేవుని కోసం బ్రతుకుతా. దేవుని పిలుపు వచ్చిందనుకో దేవునితో బ్రతుకుతా. ఈ 2 పనుల కంటే ప్రపంచంలో నాకు ఏది ప్రాముఖ్యమైనది కాదని చెప్పగలగాలి. అలాంటి కృప దేవుడు మనకందరికి దయచేయాలని ఈ సందర్భంగా దేవుని మాటగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, ఈ సంఘానికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. అలాంటి కృప దేవుడు మనకందరికి దయచేయాలన్న దేవుని మహాకృప, ఆదరణ, సమాధానం, శాంతి, స్వస్థత, ఆరోగ్యము, బలము, దేవుడిచ్చు బలము అది ఎన్నటికీ నిల్చున్నది. సమస్యల వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడని దేవుడు మన యేసయ్య మాత్రమే. సమస్యల మనము శక్తిహీనులుగా ఉన్న మనము ఆయన ద్వారా బలమును పొందుకుందాం. దేవానికి స్తోత్రంగా చెల్లిస్తున్నాం. ఈ సమయమున నీ యొక్క పరిశుద్ధ మాటలు వినడానికి నీవు అందించిన కృపకున్నారు ప్రభువా. నీ పనివాడిని నన్ను ఇక్కడ నిలబెట్టి ప్రభువా, ఇక్కడ నిలబెట్టి నా ద్వారా నీ మాటలు వినిపించాను కొన్నాను. నీ బిడ్డలకు ఏ విషయాలు కావాలో, అవసరం ఉందో, ఏ మాటల ద్వారా సరిచేయాలని ఆశ కలిగి ఉన్నావో ఆ మాటలు వినిపించావని ప్రభావ విశ్వసిస్తున్నాను. జీవాహారంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచినందుకు వందనాలు ప్రభువా. సమాజంలో నీకు సాక్షులుగా ధైర్యంగా నిలబడే భాగ్యం దయచేయమని, జీవించగల భాగ్యం దయచేయమని నేను బ్రతిమాలు పొంచు. ఈ యొక్క ఆలయము, ప్రతి ఒక్క స్థలమును పవిత్రపరచినందుకు వందనాలు ప్రభువా. ఈ స్థలంలో నీ బిడ్డలు వసించగల భాగ్యం దయచేయమని, నీ ఆలయంలో ప్రభువా ఒక్క దినము గడుపుట 1000 దినముల శ్రేష్టమై ఉన్నది కనుక ప్రతి వారు ఈ యొక్క ఆలయంలో నిన్ను సేవించగల భాగ్యము, నిన్ను ఆరాధించగల భాగ్యము, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించే భాగ్యము ప్రభువా ప్రతి వారికి దయచేయమని. వచ్చే ఆదివారంన ఇక్కడ మేము తక్కువగా ఉన్నాం ప్రభువా. వచ్చే ఆదివారము
ఈ యొక్క ఆలయంలో ఎక్కువ మందిని చూడగలిగిన భాగ్యం దయచేయమని బ్రతిమాలుకొంచున్నాను. ప్రాముఖ్యంగా నీ జీవాహారము మెదజల్లబడుతున్నప్పుడు నీ మైక్ ద్వారా, ఈ స్వరం ద్వారా, మా నోటి ద్వారా ఎవరైతే వింటున్నారో వారిలో నీ భయమును, భక్తిని పురికొల్పించమని, నీ పరిశుద్ధాలయానికి పరిగెత్తుకుంటూ వచ్చి తమ పాపములు ఒప్పుకొని పరిశుద్ధపరచుకొని నీ అమూల్యమైన రక్తంలో తమ వస్త్రములు కడుక్కొని శుద్ధి చేసుకొని తెల్లని పవిత్రమైన పరిశుద్ధమైన జీవితములుగా మార్చుకున్నటకు అవకాశం దయచేయమని బ్రతిమాలుకోవచ్చు. ఇక్కడ పరిచయం చేస్తున్న బ్రదర్ను, సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వివిధ రకాల ప్రాంతాల్లో సువార్తను వెదజల్లుటకు రకరకాల ప్రయాణాలకు వెళ్తుండగా కృపను అనుగ్రహించమని, రక్షణ అనుగ్రహించమని, ప్రభా ఈ సంఘాన్ని పోషిస్తుండగా, ఈ సంఘాన్ని నడిపిస్తుండగా సహాయం దయచేయమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని బ్రతిమాలుకోవచ్చు. ఈ విధంగా మేమందరం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలంగా, నిన్ను ఆరాధించే బిడ్డలంగా ఎల్లప్పుడూ స్థిరపరిచి సిద్ధపరచిన బ్రతిమాలుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.